హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. ఈ రోజు అయితే హాలిడే అని చెప్పేసి మా వాళ్ళంతా నర్స్బ్రోక్ పోదామన్నారు. సరే అని చెప్పేసి నేను కారు ఎక్కైతే కూర్చున్నాను. మనోడైతే మంచి స్పీడ్గా దూసుకొని పోతున్నాడు. సరే పోతా ఉంటే పక్కనున్న ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు కూడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. సో ఈరోజు మనం అయితే నార్స్బ్రో అనే లొకేషన్స్కి వచ్చాము. ఇదేంటి అంటే మనకి ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం కూడా క్రిస్మస్ అయితే ఇక్కడ చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు అని చెప్పేసి మన ఇక్కడైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారు. మెయిన్ ఈ ప్లేస్ మనం ఈ ప్లేస్కి రావడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఈ నార్స్బ్రోలో కోట అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. దెన్ ఇక్కడ ఇదేంటి అంటే మనకి నది ఒడ్డున ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ ప్లేస్కి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ మార్కెట్ బాగుంటుంది, క్రిస్మస్ మార్కెట్. సరే అసలు వచ్చాము. ప్రజెంట్ అయితే ఇప్పుడే జస్ట్ పార్క్ చేసి వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ అందరూ కూడా అసలు అన్న ఇక్కడ చాలా బాగుండిద్ది, వెళ్దాం అంటా ఉన్నారు. సరే అందుకోసం అయితే వచ్చాము. చూద్దాం అసలుకి ఎలా ఉంటుంది ఏంటి, నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. ఎవరైనా మన నియర్ బై మిడిల్స్బ్రో కానీ న్యూ క్యాసిల్ కానీ నియర్ బై ఉన్న వాళ్ళకైతే మంచి లొకేషన్ అని చెప్పొచ్చు. సరే చూద్దాం. ఫైనల్గా అయితే లొకేషన్స్కి వచ్చామన్నమాట. ఇంకా నా పాదయాత్ర స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఎదురుగా ఒక పైన కొండ అయితే ఒకటి ఉందన్నమాట. క్యాజిల్ వెళ్ళాలి అంటే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సో వన్స్ పార్క్ చేసాం. సరే చూస్తున్నాం, ఇక్కడ కనపడతాను చూసారా, ఇదేంటంటే క్యాజిల్ మ్యూజియం అనేది మెయిన్. ఇక్కడ టౌన్ సెంటర్ బాగుండిద్ది అన్నారు కానీ బట్ మేము చూస్తే అక్కడ ఏమీ లేవు ప్రజెంట్ అయితే. సరే బోటింగ్ మెయిన్ అట్రాక్టివ్గా ఉండిద్ది, అక్కడ కెనాల్ ఉండిద్ది. సో ఆ కెనాల్లో బోట్ రైడ్ అనేది కూడా చాలా బాగుండిద్ది. బట్ మేము వచ్చిన టైంలో అయితే బోట్ రైడ్ అనేది లేదు. సరే ఇంకేం చేస్తాం, అక్కడ ఉన్న లొకేషన్స్ చూసుకొని పోదామని చెప్పేసి వెళ్తున్నాము. ఆ వెళ్ళే మధ్యలో మనకేంటంటే ఇక్కడ ప్రతి ఒక్క ఇల్లు కూడా రంగురంగులుగా డెకరేట్ చేస్తూ ఉంటారు. సరే అసలు మెయిన్ ఏంటి, ఇక్కడికి వచ్చిన మన పర్పస్ ఏంది అని చూస్తే ఇది మనకి గూగుల్లో అయితే ఈ లొకేషన్ కనపడింది. మెయిన్ ఇది ఏంటంటే లాంగ్ నుంచి చాలా అట్రాక్టివ్గా కనపడింది. సరే అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూసాము. ఇంకా నా దారిలో వెళ్తూ ఉంటే మన బ్రిటోళ్ళు కూడా వింతగా చూస్తూ ఉన్నారు ఏంటా అని చెప్పేసి. సో ఫైనల్గా మనం కొండ ఎక్కిన తర్వాత ఆ కొండ మీద నుంచి వ్యూ చూస్తున్నాం కదా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట వ్యూ అనేది. ఇదేంటి అంటే లాంగ్ నుంచి అయితే నాకు చాలా బాగా అనిపించింది. బట్ దగ్గరికి వెళ్తే అంత ఏం లేదులే కానీ బట్ లాంగ్లో చాలా బాగుంది. సో మనకి నియర్ బైయే కాబట్టి ఆ కెనాల్ మధ్యన ఆ బ్రిడ్జి అవి చూస్తుంటే చాలా బాగుంది. ఇది ఎప్పుడో 11వ శతాబ్దంలో ఎప్పుడో కట్టారంట. సరే అని చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా స్టార్ట్ చేశారు పాదయాత్ర. సరే మనం కూడా ఇంక వాళ్ళతో కలిసి పోతూ ఉన్నాము. సరే ఆ పైకి పోయిన తర్వాత క్యాజిల్ ఒకటి ఉంటుంది, ఆ క్యాజిల్ని అయితే చూద్దాము. సరే ఎట్లా ఉంటుందా ఏందా అని చెప్పేసి మనము పైకి ఎక్కాము. పైకి ఎక్కిన తర్వాత అయితే మనకి ఇది మెయిన్ అట్రాక్టివ్గా కనపడతా ఉంది. సరే ఇది కాదుగా అసలు మనం వచ్చిన మెయిన్ పర్పస్ ఏందా అని చెప్పేసి చూసాము. ఇదే మనకు కనపడుతున్న క్యాజిలే, ఇది పాత గుహ అనమాట. సో ఈ గుహలోకి మనం ఆ రోజైతే మమ్మల్ని అలో చేయలేదు. సో ఇంక సరే అని చెప్పేసి ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సో అట్లా అని చెప్పేసి ఇంకా మనం కూడా మన పనిని మనం స్టార్ట్ చేయాలి కదా. సో వచ్చినందుకు కనీసం 4 ఫోటోలన్నా తీసుకోవాలి కదా అని చెప్పేసి కరెక్ట్గా ఆ బ్రిడ్జ్ ఎక్కడైతే కనపడుతుందో సో దాన్ని బేస్ చేసుకొని మనం కూడా కొన్ని ఫోటోలు అయితే దిగాము. కానీ అక్కడి నుంచి చూస్తుంటే ఆ ఇల్లు మాత్రం చాలా రంగురంగులుగా అయితే చాలా బాగా అనిపించింది. సో ఈ విధంగా నేను లగ్జంబర్గ్లో కాదు నెదర్లాండ్స్లో చూశాను, ఇదే విధంగా కలర్ఫుల్గా ఉండిద్ది. సో మళ్ళీ ఇవాళ ఇది ఒక చిన్న పల్లెటూరు, బట్ ఆ పల్లెటూరు కూడా చాలా అందంగా ఉండిద్ది అనమాట ఇక్కడ. సో అలా యూకేలో నువ్వు ఏ ప్లేస్ చూసినా కానీ చాలా అందంగానే ఉండిద్ది. బట్ నాట్ ఈవెన్ ఒక నార్స్బ్రో కాదు, సో ఏదైనా కానీ. సో ఇంకా మన వాళ్ళంతా ఏందా ఇంకా ఎటు కదలలేదా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మహా అయితే ఒక అరగంట తిరిగాము. తిరిగి చూడంగానే ఇంకా మనకేమీ అంత ఇదిగా అనిపించలేదు. సో ఇదైతే క్యాజిల్ పైకి ఎక్కితే మాత్రం చాలా బాగుంది, మొత్తం గ్రీనరీగా ఉంది. సో మన వాళ్ళు ఎవరికోటి బిజీల్లో ఉన్నారనమాట. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మనం ఎక్కడికి పోయినా ఫుడ్ అనేది ముఖ్యం బిగులు మనకి. సో మనోడైతే ఇంక ఇదంతా కాదన్నా చలి పడుతుంది పోయి తిందాంపా అన్నాడు. చూసారుగా మన వాళ్ళు ఎక్కడికి పోయినా పులిహోర అనేది కామను, మన వాళ్ళు కలపడంలో కామను, సో తినడంలో కూడా ఆటోమేటిక్గా ఉంటుంది కదా. సో ఆ విధంగా మనం అయితే ఇంకా వస్తా పులిహోర అయితే ఒక బాక్స్కి తెచ్చుకున్నాము. సో ఇంకా మన వాళ్ళంతా కూడా ఇంకా ఆకలి అవుతుందన్నా అని చెప్పేసి అందరం తిన్నాము. తిన్న తర్వాత
ఇంకా వేరే లొకేషన్స్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. మేమున్న లొకేషన్ నుంచి నా యార్క్ అని ఒక లొకేషన్ ఉంటుంది. అక్కడ ఏంటి అంటే అక్కడ కూడా క్యాజిలే ఉంటుంది. సరే ఈరోజు క్రిస్మస్ కదా, క్రిస్మస్ ఆ క్యాజిల్ని అయితే చూసొద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. సో ఇంకా నా స్టార్ట్ అయిన తర్వాత అక్కడికి దగ్గరికి వెళ్ళాము, చూసాము. అదిగో అక్కడ కనపడుతుంది చూసారా, దానికోసమే మనం నార్త్ బ్రో నుంచి అయితే మనం ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ ఉన్న ఈ క్యాజిల్ యొక్క ప్రత్యేకత ఏంది అంటే ఇది ఇప్పటిది కాదు, సో చాలా పాతకాలం నాటిదంట. సో అది చూస్తుండగానే మన ఊళ్ళో ఎలా చూడలేం కదా పోర్ష్ కార్లు. సో ఇక్కడైతే మనకి కనపడింది. సరే ఒకసారి కంటిన్యూ అద్దాంలే అని చెప్పేసి వేసేసాను అనమాట. సో మీరు చూడండి, అది ఎట్లా మనం కొనే టైం ఇంకా ముందుందిలే. అయితే క్యాజిల్ మాత్రం దగ్గ మెరుస్తుంది. వాడు ఇంకా లైటింగ్ కూడా వేయలేదు. అప్పటికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 3 అలా ఏమో అయ్యింది. సరే అని చెప్పేసి ఇంకా మనం వచ్చిన పనిదేగా అని చెప్పేసి మనం దగ్గరికి వెళ్ళి ఇంకా ఫోటోలు తీసుకోవాలి కాబట్టి మనం దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకున్నాము. అంతా అయిపోయింది. సరే ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ పోవాలి కదా, ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. మేము కార్ పార్కింగ్కి అయితే కొంచెం ఇబ్బందే పడ్డాము. సో మనోడు మాత్రం ఇంకా చలికి తట్టుకోలేక కాఫీలు టీలు ఇంకా ఏవి పడితే తాగుతూ పోతూ ఉంటారనమాట పిల్లగాళ్ళు. సరే అని చెప్పేసి ఇంక చూసాం లొకేషన్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది యార్క్ కూడా. సో అంతా గ్రీనరీ, ఇక్కడ మెయిన్ ఏంటంటే గ్రీనరీ. సో నువ్వు ఏ చిన్న లొకేషన్కి వెళ్ళినా కానీ ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. బయలుదేరి ఆ నియర్ బై అయితే వెళ్ళామన్నమాట. ఆ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ చూసాం క్యాజిల్ లోపలికైతే లోపలికి వెళ్ళినా మనం చేయగలిగింది అయితే ఏం లేదు. సరే బయట నుంచి చూసాము. మనతో పాటు వచ్చిన పిల్లలు కూడా అంతా ఫోటోలు గిటోలు తీసుకుంటూ ఉన్నారు. అంత బాగుంది. మనోడు కూడా అదిగే బయలుదేరుతున్నాడు, పోయి చూద్దాము అసలు ఏముందా అని చెప్పేసి. దగ్గరకైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమనిపించింది మాకు, ఆడకపోతే ఏమీ లేదు. కాకపోతే ఏదైనా దూరం నుంచి చూస్తేనే అందంగా అనిపించింది, కానీ మాకు దగ్గరికి వెళ్తే అంత అయితే ఏం అనిపించలేదు. సరే వచ్చినందుకు ఫొటోస్ అయితే తీసుకోవాలి కదా, మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి అందరం అయితే ఫోటోలు దిగాము. కానీ బయటకు దిగిన తర్వాత మాత్రం చలి మామూలుగా లేదు. అసలు నేనే ఆ గింబెల్ని పట్టుకోవాలంటేనే నాకు కష్టంగా ఉండింది. నిజంగా నాకు అనిపించింది ఏంటి అంటే వింటర్లో ఎప్పుడైనా ఏ టైం అయినా కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా జాకెట్ వేసుకోండి, అదేవిధంగా గ్లౌజులు కూడా వేసుకోండి. ఎందుకు అంటే అసలు చలికి బయట ఉండలేకపోతున్నాం, ఆ విధంగా ఉంది బయట వెదర్ అయితే మాత్రం. మేము వచ్చేటప్పుడు ఎండగానే ఉంది, బట్ కానీ అక్కడికి వచ్చిన తర్వాత చలి చంపేసింది అనమాట. మా వాళ్ళు మాత్రం అదిగో మా వాళ్ళు ఒక్కొక్కరు ఎట్లా ఉన్నారు చూసారా, మంచి కత్తుల్లా ఉన్నారు. సో మొత్తానికి ఇంకేందన్నా వెళ్దామా అంటూ ఉన్నారు. సరే పోదాంలే అని చెప్పేసి నేను కూడా అన్నాను. ఆ విధంగా ఈరోజు అయితే నార్త్ బ్రో ఒకటి, మనకి ఇక్కడ యార్క్లో క్యాజిల్ ఒకటి, 2 అయితే కవర్ చేసుకున్నాం అనమాట. అలా కవర్ చేసుకొని ఈరోజు 1 డే విత్ ఫ్రెండ్స్ అన్నట్టు 1 డే ఈజ్ అ ఫన్ డే అయింది మనకి మొత్తం మీద. సో అలా ఈరోజు మొత్తం అయిపోయింది. ఇంకా చీకటి పడుతుంది, అప్పుడే 4 అయింది, 4కి చీకటి పడుతుందిలే అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయ్యామన్నమాట. సో ఇలాంటి ఇంకా మరిన్ని వ్లాగ్స్తో మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. థ్యాంక్ యూ.